హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సల్విన్ బ్లాగ్స్. ఈరోజు చాలా కోపంగా ఉన్నా నేను. తనూజ వే ఆఫ్ ప్లే వర్క్ ఆమె ఎలా ప్లే చేసిందంటే నాకు ఒళ్ళు మండిపోయింది. అందరూ ఆడుతున్నారు టాస్క్లు ఆడుతున్నారు. ఆమె కొంచెం వెరైటీగా బిహేవ్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే రియల్ గా వాళ్ళ ఫాదరే భరణి అన్నట్టు ఓవర్ యాక్షన్. అందరూ గేమ్ ఆడినప్పుడు అందరూ ఇంజూర్ అవుతారు, అందరికి దెబ్బలు తగులుతాయి. ఈమె మాత్రం చాలా టూ మచ్. ఈ రోజు చూస్తుంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ ఆడింది. ఆడకుండా నీకు అంత ఇది లేకపోతే ఏం చక్క కూర్చొని రెస్ట్ తీసుకో, అంతే కదా. దెబ్బలు తగులుతాయి అంటే ఇంకా దాన్ని ఎవరు ఏం చేయలేరు. నాకైతే ఈరోజు తనుజ చాలా అసలు డ్రామా క్వీన్ అని పెట్టేయచ్చు ఆమెకి పేరు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ప్రతి ఒక్క టాస్క్ ప్రతి ఒక్కళ్ళకి ప్రూవ్ చేసుకోవడానికి ఇచ్చే టాస్క్. చేతనైతే ఆడాలి, లేదంటే హరీష్ లాగా గమ్ముగా కూర్చొని చూడండి, అంతే. ఈ డ్రామాలు ఆడితే మాత్రం ఉన్న ఇమేజ్ కాస్త పోతుంది. నాకైతే అస్సలు నచ్చలేదు ఈరోజు. చాలా వరస్ట్ ప్లేయర్ ఎవరు అంటే తనూజ అండ్ రీతు ఎందుకంటే వే ఆఫ్ ప్లే, ఆమె ఆడిన విధానం నాకు అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. హిప్పో టాస్క్ జరిగింది. ఈ బ్లూ టీమ్, గ్రీన్ టీమ్, రెడ్ టీమ్, ఎల్లో టీమ్. రెడ్ టీమ్ వాళ్ళు సూపర్ అంటే సూపర్ హైలైట్ గా ఆడింది వాళ్ళే. ఈవెన్ ఫ్లోరా గారి నుంచి కానివ్వండి, ఫ్లోరా గారు, ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్, వీళ్ళు ముగ్గురు చించి పక్కన వేసేసారు టాస్క్. ప్రతి ఒక్క టాస్క్ లో వాళ్ళే ఇప్పుడు దాకా విన్ అయింది. అండ్ వాళ్ళు ఆడిన విధానం కూడా సూపర్ గా ఉంది. ఈ రీతు ఎలా అయితే బాల్ లాక్కోవడం, నేను లాస్ట్ వీక్ కూడా నేను అదే చెప్పాను. ఆ బాస్కెట్ లో వేసే బాల్ టాస్క్ లో కూడా అలానే వెళ్ళి మీద పడిపోయి కూర్చుంటది. అది అస్సలు కరెక్ట్ ప్లేనే కాదు. ఇప్పుడు కూడా మెడల్ పట్టేసి తిప్పేస్తుంది. అలాగే తనకి ఎవరైనా జెంట్స్ చేసుంటే ఇప్పటికీ కెవ్ అని అరిచేది. ఆమె ఇమాన్యువల్ ని, కళ్యాణ్ని అలా లాక్ చేసేయడం గొంతు దగ్గర, ఊపిరాడనివ్వకుండా, నాకైతే అసలు నచ్చట్లేదు. అది కంపల్సరిగా నాగార్జున గారు అరవాలని అనిపిస్తుంది. వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ లో నాకైతే అసలు నచ్చట్లేదు వీళ్ళిద్దరు బిహేవియర్. నాకు అది చూసిన వెంటనే, అండ్ ఎందుకు తనుజ అసలు ఉన్న ఇమేజ్ మొత్తం పోగొట్టుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా హౌస్ లో ఉన్నప్పుడు ఆడాలనిపిస్తే ఆడాలి. ఇంకా దెబ్బలు తగలడం 100% జరుగుతుంది, అంతే. కావాలని ఆమె పాస్ చేయి అని చెప్పేసి నానా అనడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఈ నానా అనడం ఎప్పుడైతే క్యూట్ గా ఉందో అది ఓకే, నార్మల్. అప్పుడు ఈ టాస్క్లప్పుడు కూడా తను ఇలాగ ఎమోషనల్ గా చేసేసి అది ఆ థ్రెడ్ సెన్సిటివ్ గా చేసేస్తుంది. వాళ్ళ టీమ్ కి ఇచ్చారు పాయింట్. దాని తర్వాత నుంచి ప్రతి ఒక్క దాంట్లో మన రెడ్ టీమే గెలిచారు కాబట్టి నాకైతే జెన్యున్ గా ఇచ్చారు. సంచాలక్గా భరణి ఓకే, కానీ ఎక్కడ నాకు నచ్చలేదంటే 24/7 లో చూశాను. ఈ బ్లూ టీమ్ కి పాయింట్ ఇచ్చే దగ్గర చాలా సార్లు కన్ఫ్యూజ్ అయిపోయి డెమాన్ ని ఇంకా దివ్యాని వీళ్ళిద్దరిని పిలవడం అడగడం 4 టైం చేశారు. ఆయన సంచాలక్ ఉన్నప్పుడు స్టాండ్ తీసుకొని క్విక్ గా ఇచ్చేయాలి, ఎందుకంటే ప్రతిదీ చూస్తున్నారు ఆయన. అండ్ కంప్లీట్ గా ఇలా ఫేవరిజం లేకుండా జెన్యున్ గా ఆడితే భరణికి ఓట్స్ కానీ తనకి ఉన్న ఇమేజ్ పెరిగే ఛాన్స్ ఉంది. ఇలాగా డాటర్ అంటే కూతురు అని చెప్పేసి ఆమెని బుజ్జగిస్తూ కూర్చుంటే ఇద్దరిని బయటికి తరిమేస్తాం ఆడియన్స్. మాకు అస్సలు నచ్చట్లేదు ఆ వే ఆఫ్. ఎన్నిసార్లు ప్యాంపరింగ్, టాస్క్లు లేనప్పుడు ఇంట్లో కూర్చొని ప్యాంపరింగ్లు చేసుకోండి, ఓకేనా. ఈ టాస్క్లు పెట్టినప్పుడు ఎవరి టీం వాళ్ళు, ఎవరి ప్లే వాళ్ళు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి. ఇక్కడ నాకైతే అసలు నచ్చట్లేదు. తనుజ కంప్లీట్ గా చాలా రాంగ్ ట్రాక్. కాదు, తనకి తెలిసే ఆడుతున్నారు ఇదంతా, తనకి తెలిసే చేస్తున్నారు ఇదంతా, కావాలని చేస్తున్నారు. ఎందుకంటే అటు సంచాలక్ ఉంది, భరణి కాబట్టి ఇంకా ఫేవర్ గా ఈమెకే పాయింట్స్ అన్ని ఇచ్చుకుంటూ కూర్చోవాలా. ఈమె ఏమి ఇలాంటి వేస్ట్ గేమ్లు ఆడుతుంటే ఇది మాత్రం కరెక్ట్ కాదు. నాగార్జున గారు వచ్చి ఆమెకి కంపల్సరిగా ఏదో ఒకటి పాయింట్స్ పెట్టి అరవాలని, అంటే పాయింట్స్ పెట్టి తనకి బుద్ధి చెప్పాలని నేను అనుకుంటున్నా. నాకైతే అసలు నచ్చట్లేదు తన గేమ్ ప్లే. అండ్ రీతు అస్సలు అంటే అసలు సరిగ్గా ఆడటమే లేదు. గేమ్ లో
విన్ అవ్వాలనుకున్నప్పుడు బాల్ పట్టుకొని లాగాలి, అంతేగాని మనుషుల్ని ఫిజికల్గా అంత రూడ్గా అది ఎందుకు హైలైట్ చేయట్లేదో ఏమో బిగ్ బాస్ వాళ్ళు, నాకు అసలు అర్థం కావట్లేదు. ఎంత రీతు మీకు అంత ఇష్టం ఉన్నా కానీ ఇలా చేసేస్తారా? అసలు మీరు చూపించారా? నాకైతే అస్సలు నచ్చట్లేదు బిగ్ బాస్. కావాలని అలా చేస్తున్నారో ఏమో. రీతుని మీరు అంత ఫేవరిజంగా చేసుకోవాలంటే మీరు కప్పిచ్చేయండి లాస్ట్లో. ఇలాంటి టాస్కులు ఆమెను పెట్టి ఇలా చేయకండి. ఎందుకంటే నాలాంటి ఆడియన్స్కి నచ్చట్లేదు అసలు రీతు వే ఆఫ్ ప్లే. చాలా చండాలంగా ఆడుతుంది. అరవడము, నాన్ సెన్స్ మాట్లాడడము, ఇద్దరు వాష్రూమ్ లోపలికి వెళ్ళి తనూజ రీతు ఏంటసలు అది? అసలు ఏమంత తెగపడి ఆడేశారని అంత ఓవర్ యాక్షన్ నాకైతే అర్థం. మీకు ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ నాకు కామెంట్ చేయండి. అండ్ కళ్యాణ్ ఆర్మీ నుంచి వచ్చి ఇప్పుడు డెడికేషన్ ఎక్కువ పెట్టి ఆడుతున్నాడు. ఇన్ని రోజుల నుంచి ఇలా ఆడుంటే అసలు ఒక రేంజ్లో వెళ్ళేది కళ్యాణ్ గ్రాఫ్ అని అనిపించింది. కళ్యాణ్ విత్ ఇమాన్యువల్ వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది. వీళ్ళిద్దరూ చాలా 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 బాగా ఆడారు. విత్ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేషన్ కూడా సపోర్ట్గా చాలా బాగా ఆడారు. కానీ చూడండి, నాట్ ఓన్లీ బిగ్ బాస్, యాక్చువల్గా ఎవరైతే జెన్యున్గా ఉండి వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి కష్టపడి ఆడతారో వాళ్ళదే గెలుపు. ఇలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చి గొంతులు పిసికినా, ఎంత ఇది చేసినా, ఎంత తొండి గేమ్లు ఆడినా ఎట్ లాస్ట్ వాళ్ళే గెలుస్తారని టాస్క్లో కూడా అదే ప్రూవ్ అయింది. అండ్ ఇప్పుడు కంటెండర్ టాస్క్ చూశాను. రీతు ఆడిన విధానం లాస్ట్లో ఫ్లోరా గారిని దాటుకొని రావడం అంత అవసరం లేదు. తను చాలా అంటే గేమ్ పరంగా చాలా మందికి నచ్చుండొచ్చేమో కానీ నాలాంటి ఆడియన్స్కి నచ్చదు అలాగా. నీకు అంత గెలవాలనిపిస్తే ఫాస్ట్గా రా, అంతేగాని పక్కనున్న కంటెండర్ ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళి ఆమెని ఓవర్లాప్ చేసి ఇటున్న లెఫ్ట్ సైడ్ ఉన్న ఆమె రైట్ సైడ్కి వెళ్ళి ఇదంతా నాకు ఎలా అనిపిస్తుందంటే అసలు మళ్ళీ ఫ్లోరా గారు ఏడుస్తుంటే వచ్చి మళ్ళీ ఏదో వేస్ట్ మాటలన్నీ మాట్లాడుతుంది. అస్సలు ఇప్పుడు ఓడిపోయిన తర్వాత తనూజ ఏడినప్పుడు నువ్వు వెళ్ళి ఎందుకు ఏడ్చావు అసలు? నాకు అర్థం కాదు. బాత్రూమ్ లోపలికి వెళ్ళి ఎవరో చనిపోయిన వాళ్ళ దగ్గర ఏడుస్తున్నట్టు బ్యా అని చెప్పి ఇద్దరు వాష్రూమ్లో ఏడవలసిన అవసరం ఏముంది? మళ్ళీ తనుజ అన్న పాయింట్స్ ఏంటి అసలు? చాలా కష్టం, అలాగా ఆడితే తెలుస్తుంది అంటే అంత కష్టం ఉన్నప్పుడు ఆడకమ్మా. ఎవరు ఆడమంటున్నారు? మీ నాన్న దగ్గర కూర్చోపో, నానా నానా అనుకొని కూర్చో, ఆడకు. ఓకేనా? ఇలాంటివి మీరు ఆడలేకపోయినప్పుడు బిగ్ బాస్కి రావద్దు. శ్రీజ ఎలా ఆడుతుంది? శ్రీజ దగ్గర ఎంత హార్డ్ వర్క్ ఎలా ఉంది? తను ఎన్నిసార్లు ఓడిపోయింది? రీతు వల్లనే. రీతు పైన అలా కూర్చొని ఉండిపోయి నిన్నటి టాస్క్లో చూసారా, టైర్లు ఫ్లిప్ చేసే టాస్క్లో ఎంత బరువు వేసేసి పైన అలా కూర్చుంది? ఎంతసేపు కూర్చుంది? ఆఫ్టర్ ఆల్ ఈమె తనుజ చేయి మీద నుంచి ఇద్దరు ముగ్గురు వెళ్ళారంట, గట్టిగా ఇలా ప్రెస్ చేశారంట. అందుకని పాజ్ నాన్న చూడండి నాన్న, ఇంత రాద్ధాంతం చేసేసింది. ఇదేవైనా వాళ్ళ ఇల్లు అనుకుంటుందో లేకపోతే ఆయన సొంతం నాన్న అనుకుంటుందో? ఇలాంటివన్నీ ఇంకా ఆపేసి నెక్స్ట్ వీక్ నుంచి ఆమె నార్మల్గా ఆడితే బెటర్. లేదంటే వెళ్ళి ఆ కుకింగ్ సెక్షన్లో అందరు కడుపులు మార్చేసి ఆ మొక్కటి మొత్తం రేషన్ సేవ్ చేసుకుంటా కూర్చొని కుళ్ళిపోయిన వెజిటబుల్స్ పడేస్తే అదే ఆమెకి కరెక్ట్. ఇంకా ఆమె గేమ్ ఆడాల్సిన అవసరం కూడా లేదు. నాకైతే అస్సలు నచ్చట్లేదు తనూజ బిహేవియర్. అందుకే ఈరోజు తను డ్రామా క్వీన్. ఆమె చెలికత్తు వచ్చేసి రీతు. నాకైతే అస్సలు నచ్చలేదు ఈరోజు వాళ్ళిద్దరి గేమ్. సంజన గారు ఆడారు. ఆమె ఎల్లో టీం, ఎలాగో పాయింట్స్ రావట్లేదు కదా, ఆడట్లేదు కదా అని తెలిసిపోయి వెళ్ళి రెడ్ టీం వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. అందులో తప్పేముంది? దాన్ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నారు చాలా మంది. ఇండివిజువల్గా ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు, అందులో తప్పే లేదు. ఈ రాము దగ్గర నాకు నచ్చనిది చాలా తన బిహేవియర్ అస్సలు నాకు నచ్చట్లేదు. అంటే తను గేమ్ ఆడడానికన్నా ఈ అమ్మలక్కల మాటలు ఎక్కువగా ఇక్కడ టీం దగ్గర కూర్చోకుండా ఇక్కడికి వెళ్ళి వినడం నాకైతే అసలు కరెక్ట్గా అనిపించట్లేదు. అండ్ హరీష్ గారు అసలు ఎఫర్ట్స్ పెట్టట్లేదు. నాకైతే అసలు నచ్చట్లేదు అసలు హరీష్ గారి ప్లే. ఆయన ఏంటో కూర్చొని ఆ కెమెరాస్తో మాట్లాడుకోవడానికే సరిపోతుంది. ఆయన కంటెంటే కెమెరాస్తో మాట్లాడుతూనే ఉంటుంది, కానీ గేమ్ ఆడినట్టు ఇంకేం లేదు అసలు ఆయన దగ్గర. ఎక్కడ పట్టుకుంటే ఎవరేమంటారో అనో లేకపోతే ఏంటో తన గేమ్ నాకు నచ్చట్లేదు.
అండ్ కంప్లీట్గా ఈరోజు ఎపిసోడ్లో నాకు నచ్చినది, ఎఫర్ట్స్ పెట్టి ఆడారు, జెన్యున్గా ఆడారు అనిపించింది రెడ్ టీమ్, ఫ్లోరా, ఇమాన్యువల్ అండ్ కళ్యాణ్. రేపు ఎవరు కెప్టెన్ అవుతారు ఏంటి అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాము. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Salveen Vlogs. Bye.